డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్ రామకృష్ణ గారు. సార్తో మాట్లాడు. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, ఇప్పుడు బీటెక్ చేసే స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుందాము. ఫ్రెషర్స్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తాయి, జాబ్ వచ్చేసింది, అంతా ఓకే, బాగుంది, లైఫ్ బాగుంది. మరి ఇప్పుడు చూసుకుంటే లే ఆఫ్స్ వస్తున్నాయి, సడన్గా జాబ్స్ పోతున్నాయి. అప్పటి వరకు ఒక లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసిన వాళ్ళు సడన్గా ఈ లే ఆఫ్స్ రావడం, తీసేయడం వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరి ఇలా సడన్గా మరి తీసేస్తే పరిస్థితి ఏంటి? జాబ్ పోతే అప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఫినాన్షియల్ ఇవన్నీ బర్డెన్స్ అన్నీ కూడా ఎలా సమకూర్చుకోగలుగుతారు? సో దీని మీద ఒక్కసారి మనం అంటే అవగాహన కోసం సార్. చాలా మంచిదండి. ఎందుకంటే ఈ కాలంలో చాలామంది సంపాదించడం సమస్య కాదు, దాన్ని దాచుకోవడం అనేది పెద్ద సమస్య అయిపోయింది. మనం ఇది కొంచెం వెస్టర్న్ తాలూకా ప్రభావం కూడా అవ్వచ్చు. ఉదాహరణకి అమెరికా తీసుకున్నారంటే అమెరికాలో సేవింగ్స్ అనే పదం ఉండదు, అదొక పెద్ద బూత్ మాట. అంతా పేచెక్ టు పేచెక్ బతుకుతూ ఉంటారు. ఒక అనారోగ్యం అది అవుట్ ఆఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ వచ్చిందంటే వాళ్ళు అయిపోయారు, రోడ్డు మీద పడ్డట్టే. భారతదేశంలో అదృష్టవశాత్తు మన సోషల్ సిస్టమ్ వేరే ఉంటాయి, కాస్ట్ ఆఫ్ మెడిసిన్ కానీ ఇంకేవో కానీ కొంచెం డిఫరెంట్ ఉంది కాబట్టి పర్వాలేదు. కాకపోతే మీరు అన్నట్టు కొత్తగా జాబ్ వచ్చిన వాళ్ళు ఆ ఆనందంలో ఆ దీనిలో ఉంటారు కాబట్టి ఒక్కసారి కూర్చుని జాగ్రత్తగా ఇది వింటే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అయితే మనకు వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి అనేది, లేదా ఇవి ఎలా ఉంటుందంటే, మనకి అంతా చెప్పేది ఏంటంటే చిన్నప్పటి నుంచి బాగా చదువుకో, బాగా చదువుకుంటే ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వస్తే డబ్బులు వస్తే ఇంక నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అనేది చెప్తారు, అది బాగుంటుంది. కానీ రియల్ టైంలో ఏమవుతుందంటే అనుకోని సంఘటనలు చాలా జరుగుతూ ఉంటాయి, సమస్యలు చాలా వస్తుంటాయి. అది లే ఆఫ్ అవ్వచ్చు, లేదా పర్సనల్ ఎక్స్పెండిచర్ ఏదైనా అవ్వచ్చు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వచ్చే శాలరీని మనం అసలు ఎలా వినియోగించుకోవాలి, ఎలా దాన్ని చక్కగా జాగ్రత్త పెట్టుకోవాలన్నది మనం చూడడం ఉత్తమం. కాబట్టి ఇది బాగా అందరికీ ఈజీ అయ్యే విధంగా చెప్తాను. మనం ఎప్పుడైనా ఏదైనా ఒక వస్తువు తాలూకా రూపం 3 రకాలుగా ఉంటుందంటాం: సాలిడ్, లిక్విడ్, గ్యాస్. సో మీకు వచ్చే ఆదాయాన్ని ముందు ఈ 3 రూపాల్లోకి మార్చగలగాలి. సాలిడ్ అంటే ఏదైనా స్థిరాస్తి, ఓకే, అది ఒక ల్యాండ్ అవ్వచ్చు, ఇంకేదైనా అలాంటివి ఏమైనా ఉంటే ఇవి స్థిరాస్తులు. వచ్చిన కొత్తలోనే వెంటనే అందులోకి వెళ్ళలేరు కాబట్టి వెంటనే పెద్ద పెద్ద కమిట్మెంట్లు పెట్టేసుకోవద్దు. పెద్ద కమిట్మెంట్లు పెట్టుకుంటే ఆ ఈఎంఐల ప్రెషర్తో వాళ్ళ లైఫ్లో ఏదైనా అవుదాం అనుకున్నా అవ్వలేరు, మారుదాం అనుకున్నా మారలేరు. కాబట్టి సాలిడ్ అనేది కొంత టైం తీసుకోవాలి. లిక్విడ్ అంటే ఏంటి? ఒక మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం కానీ, లేదు ఫిక్స్డ్ డిపాజిట్స్లో పెట్టుకోవడం కానీ, లేదు గోల్డ్ తీసుకోవడం కానీ. గోల్డ్ ఒక రకంగా లిక్విడ్ అసెటే, ఎందుకంటే ఈజీగా మనం ఇప్పుడున్న కాలంలో మనం దాన్ని డబ్బు రూపంలోకి మార్చడం అంత కష్టమైన పని ఏం కాదు. ఒకప్పుడు కష్టమేమో కానీ ఇప్పుడు కాదు, కాబట్టి దాన్ని కూడా లిక్విడ్ కింద తీసుకోవచ్చు. ఇంకా గ్యాస్ అనేది ఏంటంటే మీ తాలూకా రెగ్యులర్ సేవింగ్స్ బ్యాంక్లో ఉండే డబ్బులు, ఓకే, లేదు మీ తాలూకా క్రెడిట్ కార్డులో ఉండే లిమిట్స్, అది గ్యాసే. కానీ అదేంటంటే కొంచెం టాక్సిక్ గ్యాస్ అనమాట, కొంచెం జాగ్రత్తగా వాడాల్సిన గ్యాస్. అది వాడేసిన తర్వాత మనం కట్టే కెపబిలిటీ లేనప్పుడు అది వాడద్దు. అది గ్యాసే కానీ అది ఎలా పడితే అలా వాడేసే గ్యాస్ కాదు అది. అందుకని సో ఈ రకంగా ఫస్ట్ మీ తాలూకా వచ్చే ఆదాయాన్ని, మీ ఖర్చులు అవి పోను దాన్ని ఈ రకంగా ముందు ఆలోచించండి. నెక్స్ట్ 1 ఇయర్లోనూ, నెక్స్ట్ 6 మంత్స్లోనూ ఇలా చేసేటప్పుడు ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎమర్జెన్సీ ఫండ్ అనేది పెట్టుకోవడం నేర్చుకోవాలి అందరూ. ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటి? ఏదైనా అత్యవసరం వచ్చినప్పుడు డబ్బులు ఎవరిని అడగాలంటే అందరూ ఇవ్వగలరు, ఇవ్వలేరు, కొన్నిసార్లు ఇంట్లో చెప్పగలరు, చెప్పలేరు. ఆ సమయంలో ఏం చేయాలి? అలా దానికోసం అట్లీస్ట్ మీ 2 నెలల శాలరీ, లేదు మీరు అన్నట్టు ఇందాకే ఉద్యోగం పోయిందనుకోండి, ఒక 2 నెలల శాలరీ లేదా 3 నెలల శాలరీ తీసి పక్కన ఒక చోట పెట్టగలగాలి. అదే మీరు ఏదైనా ఈఎంఐని ఆల్రెడీ కమిట్ అయ్యారు, దాని ఒక 2 ఈఎంఐలు కనీసం పక్కన పెట్టుకోండి. దీన్ని ఎమర్జెన్సీ ఫండ్ కింద పెట్టుకోండి. ఇదేమిటంటే ఇది నేను వాడను, ఇదంతా డిసిప్లిన్తోనే వస్తుంది.
ఊరికే దాన్ని ఏమంటారు పక్కన పెట్టేసినంత మాత్రం సరిపోదు, అది డిసిప్లిన్ ఉండాలి. ఓకే, ఇది నేను వాడను అని. అంతగా అయితే మీకు అదే అకౌంట్లో మీకు సమస్య ఉందంటే ఇంకొక బ్యాంకులో అకౌంట్ ఏర్పాటు చేసుకోండి. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా జరిగితే పర్వాలేదు, వెంటనే మరీ కాలు జారి పడిపోయి పెద్ద సమస్యలోకి ఇరుక్కోవట్లేదని అర్థం. ఇది ఎమర్జెన్సీ ఫండ్ అనేది పక్కన పెట్టుకోండి. ఇది మీ లిక్విడ్లో కూడా రాదు, ఇది అసలు అకౌంట్ పుస్తకాల్లో లేనిది అనమాట. ఇది సెపరేట్. ఈ ఫస్ట్ బిల్డప్ యువర్ ఎమర్జెన్సీ ఫండ్. లేదు మీకు ఏదైనా ఒక కోరిక ఉంది, అది ఎలాంటిదైనా అవ్వచ్చు. లేదు మీకు ఏదో ఒక విదేశానికి వెకేషన్కి వెళ్ళాలని ఉంది, లేదంటే ఒక మీ ఫర్దర్ ఎడ్యుకేషన్కి ఫండింగ్ అనుకుంటున్నారు, అవి కూడా మీ ఎమర్జెన్సీ ఫండ్సే. ఎందుకంటే అది ఒక పర్టికులర్ కోరిక ఉంది కదా, దాన్ని తీసి వాటి కోసం అలా బిల్డ్ చేసుకోండి. ఎందుకంటే ఒక్క రోజులో భయంకరంగా ఏమీ వచ్చేది. ఇది మొట్టమొదటి వాళ్ళు చేయాల్సింది. ఇది డబ్బు రూపంలోనే ఉంటుంది, తీయగలిగినట్టుగా ఉంటుంది, స్టాక్ మార్కెట్లో వాటిలో పెట్టేది కాదు. కానీ మీ సమస్య ఏమైనా వస్తే దానికి మీకు కుషన్గా పనికొస్తుంది, ఒక షాక్ అబ్జార్బర్ లాంటిది. అంటే సార్ ఈ ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది లేకపోవడం వల్లేనా సడన్గా ఏదైనా ఇట్లా రెసిషన్ వచ్చింది అనుకోండి, జాబ్ పోయిందని తలలు పట్టుకోవడం, కొంతమంది అంటే చనిపోవడానికి కూడా రెడీ అయిపోతారు. అంటే ఫ్యామిలీని ఇంకా మెయింటైన్ చేయలేక, అంటే ఫ్యామిలీ పరంగా చూసుకుంటే, అదే ఫస్ట్ మనము అప్కమింగ్ అనుకున్నాము, మళ్ళీ ఒక ఫ్యామిలీ పరంగా చూసుకున్నా కూడా ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది సరిగా లేకపోవడం వల్లే అంటారా? అంతా మనం ఆ ఒక్కదాని వల్లే అనేలేము. కాకపోతే ఆ రోజులన్నీ మనకు మంచిగానే ఉంటాయి అనుకోవడంలో వస్తుంది సమస్య. ఎందుకంటే రోజు అన్నీ ఒకలా ఉండవు. అందుకని కొంత మనం ముందు జాగ్రత్తగా చూసుకుని, ఇంతకు మించి సమస్యలు ఎన్నో రకాలుగా వస్తుంటాయి, అన్నిటిని మనం ఇంకా అధిగమించేసి ఇబ్బందే లేకుండా బతికేస్తే ఇంక జీవితం ఏమంటారు, అలా కాదు. కాకపోతే అట్లీస్ట్ మనం ముందు జాగ్రత్త కింద ఈ ఎమర్జెన్సీ ఫండ్ని 2-3 నెలల ఈఎంఐలని లేదా 2-3 నెలల రెంట్లని ఇలాంటివి ఏదైతే మీరు అనుకుంటున్నారో మేజర్ అది తీసి పక్కన పెట్టేస్తారో, అది మనకు సంబంధం లేదు, అది అయిపోయింది. అది మొట్టమొదటిది. రెండోది ఏం చేస్తున్నాం, ఇందాక చెప్పిన సాలిడ్ లిక్విడ్ గ్యాసెస్ మీ ఆదాయాన్ని బట్టి ఎంత ఖర్చులు మీరు ఊరికే పెడదాం అనుకుంటున్నారు సరదాగా, డిస్పోజబుల్ మీ ఇష్టం, మీ నచ్చిన వాటి మీద ఎంత శాతం తీసుకెళ్ళి లిక్విడ్స్లో పెడదాం అనుకుంటున్నారు. లిక్విడ్స్లో ఎస్పెషల్లీ జాబ్లో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, అంటే ఇదేదో నేను స్టాక్ మార్కెట్లో పెట్టండి అని నేను చెప్తున్నట్టు కాదు, నా ఉద్దేశం ఏంటంటే మీరు ఎఫ్డీలు అవి పెట్టుకోండి, దాన్ని ఏమంటారు రికరింగ్ డిపాజిట్, ఫిక్స్డ్ డిపాజిట్ అలాంటివి పెట్టుకోండి. ఒక్కసారి జాగ్రత్తగా తరచి చూసి ఏమైనా చిన్న మ్యూచువల్ ఫండ్స్ ఏమైనా మీకు బాగా ఏ సెక్టర్ మీద అవగాహన ఉంటే అలాంటివి కూడా మొదలు పెట్టడం వల్ల ఏమవుతుందంటే, అది కొంత అలా మీరు ఒక 1000 రూపాయలు అవ్వచ్చు, ఒక 3000 అవ్వచ్చు, ఏదైతే అది పెట్టుకుంటూ పోయారంటే ఒక 5-6 ఏళ్ళు అయ్యేసరికి దాని తాలూకా అవుట్కమ్ మీకు తెలుస్తుంది, వెంటనే ఏవి తెలియవు. సో అలా ఏదో ఒకటి ఆల్టర్నేటివ్గా, ఒకటి మార్కెట్ లింక్డ్ ఉండాలి, ఒకటి మీ పరంగా మీకు ఒకటి లిక్విడ్ ఉంటే, లేదు మీరు అనుకోండి ఏదో ఒక గోల్డ్ స్కీమ్లోనో ఎందులోనో జాయిన్ అవుతారు, మీరు నెలకి ఇంత, లేకపోతే గోల్డ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉన్నాయి, అలాంటివి పెట్టుకుంటూ మెల్లగా లిక్విడ్ అమౌంట్ని అసెట్ని పెట్టుకోండి. సాలిడ్ దానికి కావాల్సింది ఏమైనా పెట్టుకోవాలంటే ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఎంతో కొంత తీసి పక్కన పెట్టండి. ఇవి ఇలా విభజించి మనం మెంటల్ మ్యాథమెటిక్స్ చేసుకోకపోతే ఏమవుతుందంటే అంతా డబ్బే. అర్థమైందండి? మీకు ఆకలి వేసినప్పుడు కాస్ట్లీ నైకీ షూ కొనుక్కోవడం వల్ల ఉపయోగం ఉండదు. అర్థమైందండి? ఆకలి అయితే తీరదు, డబ్బు అయితే ఖర్చు అయిపోతుంది. అది సమస్య. సరే, అంటే ఇప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ అన్నారు కదా, ఇప్పుడు పొదుపు చేస్తారు కదా చాలా మంది, అంటే అది వేరు ఇది వేరా? అంటే పొదుపు చేయడం అనేది మనం ఇప్పుడు అంతా పొదుపే. ఇప్పుడు మనం గ్యాస్ ఒక్కటే పొదుపు కాదు, అదేంటి మన ఖర్చులకి, వ్యక్తిగత అవసరాలకి, మన ఖర్చులకి ఏదైనా ఉంది. సరదాగా మీకు ఇవాళ రెస్టారెంట్కి వెళ్ళాలనిపించింది, అది అత్యవసరం కాదు, మీ రెగ్యులర్ లైఫ్లో పార్ట్ కాదు, కానీ సరదాగా వెళ్ళాలనిపించింది, ఒక సినిమాకి వెళ్ళాలనిపించింది, ఇందులోనే నా దగ్గర ఒక 3000 ఉన్నాయి, లేకపోతే ఒక 5000 ఉన్నాయి, ఇంతే, ఇంతకు మించి కాస్ట్లీ అనిపించిందంటే ఇది నాది కాదు అనే ఒక రకమైన డిసిప్లిన్ అది నేర్పిస్తుంది. ఆ క్రమశిక్షణ నేర్చుకోవడం కోసం ఇదనమాట. లేకపోతే అంతా మీ డబ్బే, ఎవరు అడిగారు మిమ్మల్ని ఖర్చు పెట్టేస్తే, ఎవరు వద్దంటారు? కాదు, ఎవరు వద్దన్నారు, ఎవరు కావాలన్నారని కాదు, ఇది మన క్రమశిక్షణ, ఇది నా కోసం నేను చేసుకుంటున్నాను. ఇప్పుడు అది చేయడం వల్ల ఏమవుతుంది, రేపు పొద్దున్న ఏదైనా వచ్చినా అంటే మిమ్మల్ని విలాసాలు పోవద్దు, అసలు కంప్లీట్గా జీరో చేసేయమంటున్నావా? లేదు, దానికి ఎంతవరకు అంతవరకు పెట్టుకో. సినిమాకి మీరు ఒక 500 రూపాయల్లోనూ సినిమా చూడొచ్చు, అంటే మిగిలిన ఖర్చులన్నిటితో పోను.
ఓ 2,000 3,000 కూడా ఖర్చు పెట్టుకోవచ్చు. అవును. మీ దాన్ని ఏమంటారు హోదాకి తగ్గట్టు లేదా మీ అవసరాలకు తగ్గట్టు ఎంత ఖర్చు పెడితే మీరు ఓకే అనుకుంటున్నారు అది మీరు డిసైడ్ చేసుకోండి. మిగిలిన మనది కాదు అనుకోవడం నేర్చుకోవాలి. ఫినాన్షియల్ డిసిప్లిన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇదే మరి డిసిప్లిన్ అది ఏమవుతుందంటే చాలా సార్లు ఒక సంవత్సరం 2 సంవత్సరాలు చాలా కష్టపడి ఇలా అంతా చేస్తారు. ఏదో ఒక మూమెంట్ వస్తుంది, అబ్బా చాలా రోజులు చాలా బాగున్నాం అబ్బా, ఇంకా ఒక్కసారి మనకు మనం శబాష్ కంగ్రాచులేషన్ చేసుకుందాం అనుకుంటారు. అయిపోతుంది. డబ్బు ఖర్చు పెట్టడం పెద్ద విషయం కాదండి, అయిపోతుంది. సో ఫినాన్షియల్ ప్లానింగ్ కరెక్ట్గా ఉంటే, డిసిప్లిన్ అనేది కరెక్ట్గా ఉంటే, సడన్గా మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా అనుకున్న రెసిషన్ లాగా ఇలాంటివి వచ్చినా కూడా మనం సస్టైన్ అవ్వగలిగే ఛాన్సెస్ ఉంటాయి. అట్లీస్ట్ వెంటనే ఆ దెబ్బ మనకి తగలకుండా మధ్యలో కొంత షాక్ అబ్జార్బేషన్ ఉంటుంది. ఆ లీడ్ టైం ఏదైతే ఉంటుందో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనకి వెంటనే అమ్మో నేను రోడ్డు మీద పడ్డాను అనే ఫీలింగ్ కంటే అట్లీస్ట్ నాకు 2 నెలల సమయం ఉంది, ఈ లోపల కొత్త ఉద్యోగం రావచ్చు లేదా కొత్తగా మీరు ఇంకేదైనా స్టార్ట్ చేయొచ్చు, ఆలోచించుకోవడానికి మీకు కొంచెం బ్రీతింగ్ స్పేస్ ఇస్తుంది. అది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్.